నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టెనెంట్ ఎవిక్షన్ కేసెస్ చూస్తుంటాము. ఎలా అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి కొంత ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు స్క్రాచ్ నుంచి. ఆ తర్వాత ల్యాండ్ లార్డ్ వచ్చి సడన్గా ఎవిక్ట్ చేసేయమంటాడు. లేదు అని అంటే నేనే ఇటువంటి బిజినెస్ సెటప్ చేసుకుంటాను అని వాళ్ళకి ఐడియా రావడము, థాట్ రావడము, గ్రీడీ అయిపోవడము, జెలస్ ఫీల్ అయిపోవడం. అట్లాంటి పరిస్థితుల్లో పాపము ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ కొంతమంది ల్యాండ్ లార్డ్స్ జెన్యున్ రీజన్స్తో కూడా ఎవిక్షన్ అడుగుతూ ఉంటారు. అలాంటి దానికి సంబంధించిన ఏదైనా రీసెంట్ కేసులో ఉంటే ఇప్పుడు రీసెంట్ కేసు ఒకటి ఉంది, ప్లస్ జనరల్గా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు మేడం. ఇది సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే, ల్యాండ్ లార్డ్ ఈజ్ ద బెస్ట్ జడ్జ్ టు డిసైడ్ విచ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ షుడ్ బి వెకేటెడ్ ఫర్ హిస్ బోనఫైడ్ నీడ్ అని చెప్పారు. టెనెంట్ కాన్ డిక్టేట్ ద సేమ్ అని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు కొన్నిసార్లు మనకి తెలిసిందే మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది సమాజంలో, సో దాట్ కొత్త రూల్స్ మళ్ళీ జనాలు పెట్టుకోకుండా ఉండాలి అని. ఇక్కడ ఏమంటుంది సుప్రీంకోర్టు అంటే, ల్యాండ్ లార్డ్ ఈజ్ ద బెస్ట్ జడ్జ్. నాకు ఇది కావాలి అంటే ల్యాండ్ లార్డ్కి ఆ టెనెంట్ అంగీకరించాల్సిందే, ఇంక వేరే ఆప్షన్ లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తాం జరిగింది. అయితే అందులో కొన్ని క్లాజెస్ ఉంటాయి మేడం, డెఫినెట్లీ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీసే ఉంది, ఓకే, వేరే మనము ఒక 4 years లీజ్కి తీసుకున్నాము. సడన్గా వచ్చి ఒక 2 yearsలో ల్యాండ్ లార్డ్ ఇంకా మాకు కావాలి, ఇంక లీజ్ ఇచ్చాను కరెక్టే, బట్ నేను ఇంకా ఇక్కడ వేరే బిజినెస్ పెట్టాలనుకుంటా, మీరు ఖాళీ చేయండి అని అంటే, అప్పుడు ఏం ఖాళీ చేసే అవసరం లేదు, దో ఈజ్ అ ల్యాండ్ లార్డ్. ఓకే, బికాస్ నువ్వు అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ క్లాజ్ పెట్టుకున్నావు కాబట్టి నాకు 4 ఏళ్ళు ఉంది, నేను ఖాళీ చేయను అని చెప్పే రైట్ 100% టెనెంట్కి ఉంటుంది. అలాగే సిమిలర్లీ క్లాజెస్ ఏం లేవు, అప్పుడు టెనెంట్కి ఇంకా అపోజ్ చేస్తానికి ఏమి ఉండదు, చచ్చినట్టు టెనెంట్ ఖాళీ చేయాల్సిందే. ఓకే, క్లాజ్ ఉన్నట్టు అంటే ఆ క్లాజ్ సరిగ్గా పనిచేయనట్టు ఉంటే అప్పుడు టెనెంట్, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది, ఒకళ్ళు మోసం చేయకూడదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ యువర్ రైట్స్. రైట్ టు ప్రొటెక్ట్ యువర్ రైట్స్ అంటే, ఒక వ్యక్తి ఒక ప్లేస్లో ఉన్నాడు అంటే దన్మని నువ్వు రాత్రి వచ్చి ఒక 10 ఏళ్ళ నుంచి ఆ ప్లేస్లో ఆ వ్యక్తి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకరీ ఉంది, ఒక 10 ఏళ్ళ నుంచి ఆయన అక్కడ బేకరీ నడుపుతున్నాడు. దన్మని ఓనర్ వచ్చేసి నేను ఇక్కడ హాస్పిటల్ కడుతున్నాను, నువ్వు ఖాళీ చేస్తే నేను కూలి కొట్టేస్తాను అంటాడు. అది ఒక 5-6 ఏళ్ళ తర్వాత అగ్రిమెంట్ అనేది ఇంకా ఫాలో అవ్వరు ఎవరు. ఓకే, అగ్రిమెంట్ నడుస్తుంది పర్వాలేదులే, ఇంకా మనోళ్లే కదా అని రాసుకోరు. ఎప్పుడైతే ఇలా రాసుకోరో ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ ఓనర్ తెలివిగా వచ్చి నువ్వు ఖాళీ చేసే, మనం ఏం రాసుకోలేదు, నేను ఇక్కడ బిల్డింగ్ వేరేది కడుతున్నాను అన్నప్పుడు అలా బేకరీ ఓనర్ ఏం చేయాలి? అప్పుడు పొద్దున్న లేగుస్తే ఆ కాలనీలో అందరూ ఆ బేకరీకి వచ్చి పాలు కొనుక్కుంటారు, ఆ బేకరీకి వచ్చి బిస్కెట్లు కొనుక్కుంటారు, పఫ్ఫులు కొనుక్కుంటారు, అందరు కొనుక్కుంటారు. మరి ఆ బేకరీ ఓనరు దాని మీద కంప్లీట్గా రిలై అయ్యి బతుకుతూ ఉంటాడు. ఒక్కసారిగా అది లేపేస్తే అలా ఫ్యామిలీ పడిపోద్ది. ఒక్క బేకరీ మీద దగ్గర 20-30 మంది డిపెండ్ అయి ఉంటారు. 30 మంది డిపెండ్ అయి ఉంటారు, 4 ఫ్యామిలీలు అంటే ఆ బేకరీ ఓనర్ తెల్లారి నుంచి ఏమైపోవాలి? అలాంటప్పుడు ఆ టెనెంట్కి ఏం రైట్ ఉంటుంది అంటే, అలాంటప్పుడు ఆ టెనెంట్ ఇద్దరి దగ్గర అగ్రిమెంట్లు సరిగ్గా లేవు కాబట్టి గుడ్ విల్ అడగచ్చు. అది బేసిక్గా కోర్టులో వేసేయచ్చు, లేదా ఒక పెద్ద మనిషిని మధ్యలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద కోర్టు ఒక అడ్వకేటో లేకపోతే ఒక పెద్ద మనిషినో మధ్యలో కూర్చోబెట్టి చిన్న ఆర్బిట్రేషన్ లాగా, చిన్న మీడియేషన్ లాగా చేసుకొని కూర్చొని మాట్లాడి, ఇక్కడి నుంచి షాప్ ఎత్తేమన్నారు సార్, నేను ఎత్తలేను, నేను దీని మీద డిపెండ్ అయి ఉన్నాను. ఓనర్ కూడా కూర్చుంటాడు, కూర్చొని ఈ షాప్ ఎత్తేస్తే మళ్ళీ ఇలాంటి షాప్ పెట్టి మళ్ళీ ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతానికి ఎంత టైం పడుతుంది అన్నది క్యాల్కులేట్ చేసుకొని, ఒకవేళ రఫ్లీ ఒక 1 year పడుతుంది. 1 yearలో ఈయనకి 50 లక్షలు వస్తుంది. ఆ 50 లక్షలు నాకు గుడ్ విల్ ఇవ్వండి అని చెప్పాలి. ఈ 1 year ఈయన కష్టపడి సంపాదించుకుంటాడా, లేకపోతే 50 లక్షలు తీసుకొని ఇంకా బిజినెస్ మానేసుకుంటాడా అన్నది అనవసరం ల్యాండ్ లార్డ్కి. ఆ గుడ్ విల్ ఈ 1 yearలో నేను ఇంకో బేకరీ పెట్టుకొని సంపాదించగలుగుతాను కాబట్టి నాకు ఈ గుడ్ విల్ ఇంత అమౌంట్ ఇవ్వండి అని ఖచ్చితంగా అడగచ్చు. ఇచ్చిన సందర్భాలు కోకోలలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి విషయాలు మన వీక్షకులు తెలుసుకుంటే రేపు పొద్దున్న అద్దెకునే వాళ్ళు, బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఇలాంటి సడన్ ఏమైనా సమస్యలు వస్తే మంచి అడ్వకేట్స్ని సంప్రదిస్తే మీకు ఇందులో నుంచి ఎలా బయటపడాలి అన్నది ఈజీగా సలహాలు ఇస్తారు. దయచేసి ఇలాంటి వీడియోస్ని
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సమస్యల్లో ఉంటే ఇలాంటి వీడియోస్ చూసి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ.